పార్టీలో ఆవిర్భావం నుంచి 10 ఏళ్ల నుంచి కష్టపడుకుంటూ ప్రజల కోసము నాకు చేతనైంది చేసుకుంటూ 2 సార్లు వార్డు మెంబర్గా ఉండి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడానికి నేను అహర్నిశలో కృషి చేశాను, కష్టపడ్డాను. మీ అందరికీ తెలుసు. అదేవిధంగా నేను చేస్తున్నటువంటి కృషిని ప్రజలందరూ గమనిస్తున్నారు. కానీ కొంతమంది స్వార్థపూరితంగా 1-2-3 స్వప్రయోజనాల కోసము ఊరు అభివృద్ధిని కూడా పక్కన పెట్టి వాళ్ళ బాగు కోసము నన్ను పక్కన పెట్టే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి నా వెంట ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పాత వర్గం కానీ సీనియర్ నాయకులు కానీ ఉద్యమం నుంచి పనిచేసిన వాళ్ళు కానీ నా వెంట ఉండి నా వెంట వెన్నుదన్ను ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ప్రజలు కూడా ఇది గమనిస్తారు. కాబట్టి ఇది గమనించి మీరు మనస్ఫూర్తిగా పనిచేసే వారిని, మొదటి నుంచి కష్టపడ్డ వారిని దీవించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నా. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసము పార్టీని ప్రతిపాదించే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంతేకాకుండా ప్రజా శ్రేయస్సును కూడా వాళ్ళు మనసులో పెట్టుకోకుండా వాళ్ళ కుటుంబాల స్వప్రయోజనాల కోసము వాళ్లకు ఒక వ్యక్తిని పెట్టుకొని అతన్ని ప్రోత్సహించుకుంటూ ఈ ఊళ్ళో తిరుగుతున్నారు. ఈ ప్రజలే వాళ్లకు బుద్ధి చెప్తారు. ఈ ప్రజలు అంతా గమనిస్తారు. వాళ్ళ యొక్క విధి విధానాలు, వాళ్ళు చేసే ప్రవర్తనను కూడా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు ఓటు రూపంలో నన్ను దీవించి ఆ ప్రజలకు వాళ్ళు తిరిగే వాళ్లకు వాళ్ళ ఎమ్మటి తిరిగే వాళ్ళకు కూడా బుద్ధి చెప్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన గ్రామం గురించి నేను 10 ఏళ్ల కాంచి వార్డు మెంబర్గా ఉన్నాను. దానిలో భాగంగా నాకు చేతనైన డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాను. నాకు ఊరు మీద పూర్తి అవగాహన ఉంది. ఎక్కడెక్కడ ఏ వార్డుకి ఏ సమస్య ఉందో కూడా నాకు తెలుసు. ఆ సమస్యలన్నీ నేను నోట్ చేసుకున్నాను. రేపు మీరందరూ నన్ను దీవించి గెలిపిస్తే నేను వెంటనే వాళ్ళ వాడవాడలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ నేను తీర్చడానికి నేను సంసిద్ధంగా ఉన్నా. నేను ఎంత కష్టమైనా కానీ, ఎంత కష్టపడైనా కానీ, ఎవరి దగ్గరికి పోయినా కానీ పనులు తెచ్చి నా ఊరిని అభివృద్ధి చేసుకునే విధంగా నేను ముందుకు సాగుతాను. ఇదొక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేలా నేను సహాయశక్తిగా కృషి చేస్తాను. ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో, కేసీఆర్ గారి సహాయ సహకారాలతో, ఎంపీ ఎమ్మెల్యే అందరి సహాయ సహకారాలతో నేను పార్టీని బలోపేతం చేసుకుంటూ నా గ్రామానికి అనేక రకాలైన నిధులు తెచ్చుకుంటూ డెవలప్ చేసుకుంటానని మీ అందరికీ మనస్ఫూర్తిగా పూర్తిగా చెప్తున్నాను. అంతేకాకుండా ప్రజలందరూ గమనించాలి. మొదటి నుంచి ఎవరు టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసిండు, టీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఎవరు కష్టపడ్డారు అనేది మీ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందో మన విలేజ్లో మీ అందరికీ తెలుసు. కాబట్టి నన్ను గుర్తించి నా కాకు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి నన్ను ఆశీర్వదించండి. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దేలా నేను ఉంటానని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. మనదేం గుర్తు, మనదేం గుర్తు, గుర్తుంచుకో. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారి నాయకత్వం, శంకర్ నాయక్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. శంకర్ నాయక్